హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సాయంత్రం 4:30 అవ్వగానే మా తాత అవ్వ వాళ్ళకి టీ చేసి ఇచ్చాను. మా అవ్వ తాతలు డైలీ టీ తాగుతారండి. టీ తాగిన వెంటనే కౌంటర్ టాపు సామాన్లంతా స్టాండ్లో పెట్టేసుకొని అంతా క్లీన్ చేసుకుంటున్నాను. గ్యాస్ స్టవ్ ఇదంతా. ఈరోజు తిప్పాపాలెం వెళ్తున్నామండి, మునీశ్వర స్వామి గుడి దగ్గరికి. ఉదయం సాయంత్రం నేను ఈ విధంగా 2 సార్లు కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకుంటానండి. మా ప్రణతి శ్రీహాన్ ఇద్దరు బయట ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ కూడా బయటే ఉన్నారు. మా అవ్వ వచ్చేసి బర్రెలని వాటిని చూసుకుంటుంది. మా తాత ఇప్పుడే బర్రెలకి వెళ్ళి వచ్చేసారు. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాక సామాన్ అంతా బయట వేసేసాను. మా అవ్వ దుమ్ముతుంది అనేసి సామాన్ అంతా కూడా బయట వేసేసాను చెట్టు కింద. మా అవ్వ సామాన్ దుమ్ముతా అన్నది. నేను ఇంట్లో బయట 2 గదులు కసు ఊడ్చేసి ఇల్లంతా శుభ్రంగా నీళ్ళు కొట్టి పారగొట్టేసేసి ముగ్గులు వేసేసుకున్నానండి. ముందు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని ఫస్ట్ సామాన్ నానబెడుతున్నాను. అవి గట్టిగా ఉంటాయి కదా, రైసు అదంతే. ముందు నీళ్ళు పోసుకుంటే ఒక 5 నిమిషాలు నానతాయి. అంతలోపు సామాన్లు ఈజీగా కడుక్కోవచ్చు. మా అవ్వ బర్రెలను గడ్డేసుకుంటూ బర్రెలకు నీళ్ళు తప్పుతుంది. నేను బయట లోపల కసు ఊడుస్తూ ఉన్నానండి. మాకు కొట్టినంతసేపు ఉండదు. మా ఎదురు ఇల్లులు ఏం లేవు కాబట్టి, రోడ్డే కాబట్టి ఎంత కొట్టినంతసేపే ఉండదు. కొట్టిన 5 నిమిషాలకే మొత్తం మళ్ళీ రివర్స్ వస్తుంది. ఎంత రివర్స్ వచ్చినా మనం పని అయితే చేసుకోవాలి కదా, వచ్చినా రాకున్నా మన సాటిస్ఫాక్షన్ కొరకు. మా ఇంటి ముందు 2 చెట్లు కాబట్టి, అదిగాక ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో చాలా గాలి వీస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆకులు కూడా రాలిపోయే సీజన్, కొత్త ఆకులు వస్తున్నాయి. వేప చెట్లు, కాని చెట్లు మొత్తం ఆకులంతా గలీజ్ అయిపోతున్నాయి. మా శ్రీహాన్ అక్కడ వాళ్ళ చేతి దగ్గర వ్యవహారం చేస్తున్నాడు. నన్ను పిలుస్తుంటే నేను చూస్తూ ఉన్నట్టు ఏందనేసి. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తా అన్నారు, సూర్య అన్న వాళ్ళు. వాళ్ళు వచ్చాక కాఫీలు కూడా చేసి ఇచ్చాను. వచ్చాక ఎమ్మటే వెళ్ళిపోయారన్న వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి. నైట్ వచ్చేసి 11 వరకు ఉన్నామండి గుడి దగ్గరే. ఎదుగా ఇక్కడ పిల్లల కోసం నీళ్ళు కూడా కాబెడుతున్నాను. చేసేస్తున్నా. గాలి వస్తుంది. ఎండల కాలం అయితే సాయంత్రం అయితే ఒకటే గాలబ్బా. వద్దు మా చిట్టమ్మ, మా ప్రణతి, మా శ్రీహాన్ వాళ్ళతో మార్కాపురం వెళ్ళాడు అన్న వాళ్ళని డ్రాప్ చేయడానికి కారులో. వచ్చాక ఇద్దరికి స్నానాలు చేపిస్తాను. ఇదిగోండి గ్యాస్ బండ్ అంతా తుడిచేసాను నీళ్ళతోటి. నీట్గా ఇల్లు మొత్తం కూడా తుడిచేసానండి. ఎలాంటి ఇల్లు అయినా మనం సర్దుకునే దాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే ఈ విధంగా నీట్గా సర్దుకుంటాను. అదిగా బయట కూడా పారగొట్టేసాను. సమ్మర్ కదా, నీళ్ళు కొట్టి పారకుండా బయట మేము పడుకుంటాం కాబట్టి నైట్ బాగా చల్లగా ఉంటుంది. అప్పుడంతా ఇక్కడ వ్యవహారం చేస్తుంది. మా ప్రణతమ్మకు కూడా బాగా తలస్నానం చేయించాను. గుడికి వెళ్తున్నాం కదా ఈరోజు. తిప్పాపాలెం మునిస్వామి గుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడి మీకు కూడా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అక్కడ మా అవ్వేమో బర్రెకు పాలు వెతుకుతుంది. ఈ బర్రెను వెండేసింది, ఇప్పుడు ఆ బర్రెను వెండేస్తుంది. పాలు వెండాక పాలు పోసొచ్చి నేను కూడా రెడీ అవుతాను. మా శ్రీహాన్ వచ్చాక వాడికి స్నానం చేయించి. ఈరోజు రంజాన్ పండుగ కదా ఫ్రెండ్స్. అదిగా నెలవంక వచ్చింది. నెలవంక వచ్చినప్పుడు చూసి మనం ఎవరినైనా చూస్తే మంచి జరుగుతుంది అంటారు. నేను మా ఫ్రెండ్ తమ్మని చూస్తాను ఇప్పుడు. నాకెళ్ళి నెలవంక చూసి మా ఫ్రెండ్ తమ్మని చూశాను. మా ప్రణతికి జడ కూడా వేసేసాను. అమ్మ పాలు కాబెడదాం. పాలు కాబట్టి అన్నం వండి టీ పెడదాం అయ్యకి. ఇక్కడ ఒక పక్క పాలు పెట్టాను, ఒక పక్క అన్నం కూడా పెట్టాను. గుడికి మా తాత రావట్లే, అందుకనేసి మా తాతకి కాబట్టి కొంచెం అన్నం పెట్టాను. టీ కూడా పెట్టేయాలి. మా తాత వచ్చాక పెట్టేసి ఒకేసారి ఇస్తాను. మా తాత వాళ్ళు టీ లవర్స్ అండి. ఎన్నిసార్లు చేసినా తాగుతూనే ఉంటారు, ఇస్తుంటే తాగుతూనే ఉంటారు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి అలవాటంట టీ. ప్రణతి, ఎవరికి వండుతున్నావు అన్నం? ఎవరికి అన్నం వండేది? అయ్యక్క. అయ్య మన గుడికి రాడా మనతోటి? రాడయ్యా. మా ప్రణతి వాళ్ళ జేజేకి అన్నం వండుతుంది. మా ప్రణతి కంటే వాళ్ళ జేజే ఒకప్పుడు వాళ్ళ ప్రాణం అండి. అయ్యా పిలుస్తూ అసలు వెళ్ళేది. ఇప్పుడు పెద్ద యోగంది అసలు మర్చిపోతుంది వాళ్ళ అయ్యని. వాళ్ళ జేజేకి ఇష్టం మనవరాలంటే. అన్నం వీడు ఎట్ట తిప్పుతుందో. ఎవరికమ్మా అన్నము? తలస్నానం అవన్నీ చేసుకొని వచ్చి మా అవ్వ దీపారాధన చేసుకుంది. లింగాలన్నీ కడుక్కొని ఇలా మట్టి ప్రమిదలలో నూనె వేసుకొని దీపారాధన కూడా చేసేసుకున్నాము. మా అవ్వ పూజ చేశాక నేను వచ్చి దండం పెట్టుకొని ఈ బూదంతా పెట్టేసుకున్నాను.
ఫస్ట్ అయితే గుడికి అయితే వచ్చేసామండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శించుకుని వెళ్తాం కదండి. ఇదిగో ఇక్కడ ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శించుకొని ఇక్కడ టెంకాయ కొట్టుకొని వెళ్ళామండి. అదిగో స్వామి ముందు ఒక ఎలుక వాహనం కూడా ఉంది. పూజారులు ఎవరు లేరు, ఇప్పుడంతా నైట్ అయింది కాబట్టి అంతా పైకి వెళ్ళేశారు. ఇదేనండి మునీశ్వర స్వామి, చాలా మహిమగల స్వామి అండి. ఇక్కడ ఉదయాన్నే రోజు 10 గంటలకు అభిషేకం చేస్తారండి. అభిషేకం చేశాక ఇక్కడ పసురు ఇస్తారు ఒకటి. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ పసురు తాగితే పిల్లలు పుడతారని నమ్మకం అండి. 3 వారాలు పసురు తీసుకోవాలి. 3 వారాలు పత్యం ఉంటూ ఇక్కడ పసురు తీసుకుంటే పిల్లలు ఖచ్చితంగా పుడతారండి. నేను 3 వారాలు తీసుకున్నాను. మా ఫ్రెండ్తమ్మ నాకు అలానే పుట్టింది. శివయ్య దర్శనం అయిపోయినాక పక్కనే పార్వతమ్మ ఉంటుందండి. చూడండి పార్వతమ్మ ఎంత కలగా ఉన్నారో. 3 దీపాలు వెలిగించారు. అమ్మవారికి చీర కూడా కట్టేశారు. లేకుంటే కళ్ళు కనపడుతుందిలే. నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మెట్ల పైకి. వాళ్ళ కింద కార్లో వస్తున్నాం నడవలేమనేసి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమ శివాయ, హర హర శంభో శంభో శివ మహాదేవ. పైకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఒక్కదాన్ని నడుచుకుంటూ వాళ్ళ కింద కార్లో వస్తూ ఉన్నారు. నాకు ఇలా కాలినడకన వెళ్ళటం అంటేనే చాలా ఇష్టం స్వామి దగ్గరికి. ఇదిగోండి ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఉదయమేమో సాయంత్రం పూజలు ఎక్కువగా చేస్తారు, పైన ఎవరు ఉండరు. సాయంత్రం వచ్చేసి ఇక్కడ పూజలు చేస్తారు, భజన కూడా చేస్తారండి. ఇక్కడ చాలామంది నైట్ అంతా నిద్ర కూడా చేస్తుంటారు స్వామి దగ్గర. ప్రతి సోమవారం ఇక్కడ పూజలు బాగా చేస్తారండి. ఇక్కడ నారాయణ స్వామి వాళ్ళ భార్య వాళ్ళ నలుగురు కొడుకులు ఉంటారు. వాళ్ళే పూజారులుగా ఉంటూ ఇక్కడ గుడిని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళే ప్రతి సోమవారం పూజలు చేసుకుంటూ ఇక్కడ భోజనాలు పెడతా ఉంటారండి. భోజనాలు వారానికి ఒక్కొక్కరు అన్నదానం చేస్తారు, లేకపోతే వాళ్ళే ఉన్న దాంట్లో ఎంతో కొంత స్వాములకు పెడుతూ ఉంటారండి. ఇది వచ్చేసి గుడి కింద ఉన్న వ్యూ వచ్చేసి ఇదేనండి. ఇక ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి పడుకోవటానికి. అదేనండి రోడ్డు, అదే తిప్పాపాలెం. ఇక్కడ తులసమ్మ కూడా ఉంది. అదిగో అక్కడ అందరు పిల్లలు పెద్దలు అందరూ పడుకున్నారు బయట చల్లటి గాలికి. ఇక్కడ నైట్ భజన కూడా చేస్తారండి. ఇక్కడ ఈ మధ్య చిన్ని దూడలు కూడా పుట్టినట్టున్నాయి. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ ఆవు దూడలు కనిపించాయి. మా శ్రీహాన్కి ఆవులన్నా అసలు ఏమన్నా భలే ఇష్టం అండి. అదిగో వాళ్ళ నాన్న తీసుకుపోయి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. కియలు 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 అని ఎంజాయ్ చేస్తాడు. మా శ్రీహాన్కి కియలు అంటే చాలా ఇష్టం అసలు. ఇక్కడ బఫేలు గిఫేలు ఏముండవండి. ప్లేట్స్ తీసుకోవటం, గ్లాసులు అక్కడే ఉంటాయి. వాష్ చేసుకొని వచ్చి మనమే పెట్టించుకొని పోయి తినేయాలండి. ప్రశాంతంగా కూర్చొని చెట్టు కింద చల్లటి గాల్లో కూర్చొని తిన్నాము. పులిహోర, పచ్చడి, ఆలు కర్రీ వేశారండి. అన్నం సాంబార్ కూడా అంతా ఉన్నాయి. 1 by 1 వేసుకుంటూ తినేసాము. మా శ్రీహాన్ కూడా ఒక ప్లేట్ ఇచ్చాను, వాడే తిన్నాడు. వాడు అసలు ఈ మధ్య ఊరికొచ్చాక అన్నమే తింటలేదు మా వాడు. ఇదిగో లాస్ట్లో పరమాన్నం వేస్తారండి. ఆ పరమాన్నం మాత్రం సూపర్గా ఉంటుందండి. అసలు నాకు ఆ పరమాన్నం అంటే చాలా ఇష్టం. మా శ్రీహాన్ ఫస్ట్ తిననుకున్నా కానీ తర్వాత తినేసాడు. నేను మళ్ళీ కూడా పెట్టించుకున్నాను. అన్నం అంతా తినేసాక ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాం. టైం వచ్చేసి 10:30, 11 అవుతుంది. అందరూ పైన భజనలు చేస్తున్నారు, కొందరేమో నిద్రపోతున్నారు. మేము తినేసి కాసేపు అలా సరదాగా మెట్ల దగ్గర కూర్చున్నాం. మా అబ్బా వాళ్ళు ఇంకా తింటూ ఉన్నారనేసి. అక్కడ అన్నం తిన్నాక ఎవరి ప్లేట్స్ వాళ్ళే గ్లాసులు కడిగి నీట్గా అక్కడే పెట్టేయాలండి. మనం గడిపోతే ఎవరు గడుగుతారు. ఇక్కడ ఆవులు కూడా చాలా ఉన్నాయండి. ఈ ఆవులు ఇచ్చే పాలతోటి స్వామికి అభిషేకం, నెయ్యితో దీపారాధన చేస్తుంటారండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. టేక్ కేర్, బాయ్ బాయ్.